బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. పాలనాపరమైన నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల లోపాల వల్ల దేశంలో ఎక్స్ప్రెస్ వేలు ప్రమాదకర కారిడార్లుగా మారకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు భద్రతను పెంపొందించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఎక్స్ప్రెస్ వేలపై భారీ వాహనాల పార్కింగ్పై నిషేధం సహా పలు కీలక సూచనలు చేసింది. 2025 నవంబర్ 2-3 తేదీల్లో రాజస్థాన్లోని పలోడి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల నివారణకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పాలనాపరమైన నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల లోపాల కారణంగా ఎక్స్ప్రెస్ వేలు లేదా జాతీయ రహదారులు ప్రమాదకర కారిడార్లుగా మారకూడదని స్పష్టం చేసింది. దేశం మొత్తం రోడ్ల పొడవులో జాతీయ రహదారులు 2% మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 30% వాటిపైనే జరుగుతున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కేవలం ప్రాణాలను కాపాడటం మాత్రమే కాదన్న ధర్మాసనం మానవ జీవితానికి విలువనిచ్చే సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడం దేశ బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రమాదాల నివారణకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్ వే, పేవ్డ్ షోల్డర్ పై భారీ వాణిజ్య వాహనాలను పార్క్ చేయడం లేదా నిలపడం పూర్తిగా నిషేధం. కేవలం కేటాయించిన రహదారి పక్కన కల్పించిన సదుపాయాల వద్దే నిలపాలి. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైం అలర్ట్లు, GPS ఫోటోగ్రాఫిక్ ఆధారాలు, ఈ చలాన్ల ద్వారా ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. జాతీయ రహదారుల రైట్ ఆఫ్ వే పరిధిలో కొత్తగా దాబాలు, హోటళ్లు, వాణిజ్య కట్టడాల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి. ఇప్పటికే ఉన్న అనధికార నిర్మాణాలను 60 రోజుల్లోపు తొలగించాలని జిల్లా కలెక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. రహదారి భద్రతా జోన్లలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అనుమతి లేకుండా ఎలాంటి కొత్త లైసెన్సులు, NOCలు ఇవ్వకూడదు. ప్రస్తుతం ఉన్న లైసెన్సులను 30 రోజుల్లోపు సమీక్షించాలి. ప్రతి జిల్లాలో జిల్లా యంత్రాంగం, పోలీస్, NHAI, PWD అధికారులతో జిల్లా రహదారి భద్రతా టాస్క్ ఫోర్స్ ను 15 రోజుల్లోపు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించడం, సరైన లైటింగ్ ఏర్పాటు చేయడం, స్పీడ్ డిటెక్టర్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంలను అందుబాటులోకి తేవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ అన్ని రాష్ట్రాల నుంచి డేటాను సేకరించి 75 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. మానవ ప్రాణాల రక్షణ కంటే ఆర్థిక లేదా పాలనాపరమైన అడ్డంకులు ఏవీ ముఖ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.